వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 ఈ రోజు నేను ఉమ్మడి నల్గొండ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ గారు, స్థానిక శాసనసభ్యులు జేవీ రెడ్డి గారు, మిర్యాలగూడ ఎమ్మెల్యే బిఎల్ఆర్ గారు, శాసన మండలి సభ్యులు శంకర్ నాయక్ గారు, మాజీ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రియమిత్రుడు లింగారెడ్డి గారు, స్థానిక పెద్దలందరూ కలిసి కూడా ఈ నాగార్జున సాగర్ గేట్లు మరి ఎత్తడం, కృష్ణా నదిలోకి నీళ్లు వదలడం ఇది ఎంతో సంతోషం, సంతృప్తి, ఆనందదాయకమైన విషయం అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఇది ఒక ఆధునిక దేవాలయం. జవహర్ లాల్ నెహ్రూ గారు ఈ నాగార్జున సాగర్ డ్యామ్ కి పునాది వేయడం జరిగింది. దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీర వనిత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ గారు ఈ యొక్క ప్రాజెక్టు ప్రారంభం చేయడం జరిగింది. నాగార్జున సాగర్ డ్యామ్ ద్వారా రెండు రాష్ట్రాలకు కలిపి 22 లక్షల ఎకరాలకి ఆయకట్టుకి నీళ్లు అందించే ఒక మహత్తర గొప్ప ప్రాజెక్ట్ ఇది. జవహర్ లాల్ నెహ్రూ గారి పేరుతో ఏర్పడిన కుడి కాలువ ఆయకట్టు 10 లక్షల ఎకరాల ఆయకట్టు, భారతదేశ ద్వితీయ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి పేరుతో ఉన్న కాలువ, ఎడమ కాలువ 10.4 లక్షల ఎకరాలకి నీళ్లు అందిస్తున్న ప్రాజెక్ట్ ఇది. తెలంగాణ భూభాగంలో 6.5 లక్షల ఎకరాలకి, ఆంధ్రప్రదేశ్ భూభాగంలో 4 లక్షల ఎకరాలకి ఆయకట్టు అందిస్తున్న మరి ఎడమ కాలువ. జిల్లాల వారీగా చూసినప్పుడు నల్గొండ జిల్లాలో 1.5 ఎకరాలు, సూర్యాపేట జిల్లాలో 2.3 లక్షల ఎకరాలు, ఖమ్మం జిల్లాలో 2.5 లక్షల ఎకరాలకు కలుపుకొని తెలంగాణ భూభాగంలో 6.5 లక్షల ఎకరాలకు నీరందిస్తున్న అతిపెద్ద ప్రాజెక్టుగా నాగార్జున సాగర్ ప్రాజెక్టు రూపొందించబడింది. తొలి ప్రధాని, నవభారత నిర్మాణ మరి గొప్ప నాయకుడు, గొప్ప ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ గారు 1955 డిసెంబర్ 10న ఈ ప్రాజెక్టు శంకుస్థాపన చేస్తే 1967లో స్పిల్వే పనులు పూర్తి కాగా అదే సంవత్సరంలో దివంగత ప్రధాని ఇందిరాగాంధీ గారు చేతుల మీదుగా ఈ ప్రాజెక్టు ప్రారంభించడం జరిగింది. 1977లో క్రెస్ గేట్లు పూర్తి చేసుకుని 17 అక్టోబరు 74 నాటికి పూర్తి స్థాయి నీటి నిల్వలు ఉండే ఏర్పాటు చేయడం జరిగింది. 2005లో ప్రాజెక్టు నిర్మించి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా స్వర్ణోత్సవాలు కూడా వేడుకలు జరుపుకోవడం జరిగింది. లాల్ బహదూర్ శాస్త్రి గారి పేరుతో పిలుచుకోబడుతున్న ఎడమ కాలువ పొడవు 180 కిలోమీటర్లు కాగా 117 కిలోమీటర్లు తెలంగాణ, 101 కిలోమీటర్లు ఆంధ్రప్రదేశ్ లో మరి ఈ యొక్క మరి కాలువ, ఎడమ కాలువ ఉంది. మరి ఇదే నాగార్జున సాగర్ ఆయకట్టు కింద 6 సార్ల ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా నేను గెలవడం, వరుసగా గెలవడం, మరి ఈసారి ఇరిగేషన్ మంత్రిగా మరి నాగార్జున సాగర్ మరి పూర్తిగా 590 అడుగులకి నిండు కుండలా ఉండే ఈ సందర్భంగా ఈ క్రెస్ట్ గేట్స్ మరి ఓపెన్ చేయడం, మరి నాకు ఈ అవకాశం రావడం ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇది ఇంకో గొప్ప విషయం. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత పోయిన వానాకాలం పంట, ఆ తర్వాత యాసంగి పంట, ఆ తర్వాత తిరిగి వానాకాలం పంటకి నాగార్జున సాగర్ ప్రాజెక్టులో నీళ్లు నిండడం, మరి
పూర్తి స్థాయిలో 590 లెవెల్ వరకు నీళ్లు నిండడం, మరి పూర్తి స్థాయి ఆయకట్టుకు నీళ్లు ఇవ్వగలగడం అది మా అదృష్టంగా భావిస్తున్నాను. మరి గడిచిన 4 రోజులుగా 30,000 క్యూసెక్లు నీటి వినియోగంతో నాగార్జున సాగర్ పవర్ ప్రాజెక్ట్ 700 మెగావాట్ల పవర్ ప్రాజెక్ట్ కూడా పూర్తి స్థాయిలో నడుస్తుంది. అదే అన్నిటికన్నా ముఖ్యమైన విషయం మీరందరూ గమనించాలి. నిర్దిష్ట షెడ్యూల్ కంటే ముందు ఎడమ కాలువ ద్వారా ఈరోజు అంటే పవర్ ప్రాజెక్టు యొక్క నీళ్లు విడుదల కాకుండా అదనంగా ఎడమ కాలువలో 3,000 క్యూసెక్లు ఈరోజు విడుదల చేసి ఖరీఫ్ పంటకు మరి మన కాంగ్రెస్ ప్రభుత్వం తోడ్పాటును అందిస్తుంది. వ్యవసాయ రంగంపై కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో పోయిన ఖరీఫ్ రబీ కలిపి మొత్తం భారతదేశంలో తెలంగాణ చరిత్రలో కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కానీ భారతదేశంలో 29 రాష్ట్రాల కంటే ఎక్కువ 281 లక్షల మెట్రిక్ టన్ల వరి ధాన్యం మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు మరి వారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో రికార్డు స్థాయిలో పంట పండిందనే విషయం 281 లక్షల మెట్రిక్ టన్ల వరి ధాన్యం కూడా భారతదేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా మరి వరి పండించే రాష్ట్రంగా మరి తెలంగాణ రాష్ట్రాన్ని నిలబెట్టగలిగడం, మరి దాంట్లో మా అందరి పాత్ర కొంత ఉంది. దానికి మేము ఎంతో మా అదృష్టంగా భావిస్తున్నాం, ఎంతో సంతోషిస్తున్నాం అని చెప్పి కూడా నేను మనవి చేస్తున్నా. మరి మేము ఈ అన్ని మేజర్ ప్రాజెక్ట్స్కి అన్ని విధాలుగా నిరంతరంగా ఆధునీకరణ చేయడానికి, డీసెడిమెంటేషన్ చేయడానికి కూడా నిరంతరం మన ప్రభుత్వం, మన ఇరిగేషన్ శాఖ కూడా కృషి చేస్తుందని చెప్పి నేను మనవి చేస్తూ మీ అందరికి ధన్యవాదాలు. మరో రికార్డు కూడా 18 సంవత్సరాల తర్వాత ఎప్పుడు ఆగస్టులో నిండేది, ముందుగానే నిండింది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో అయింది, మళ్ళీ 2007 తర్వాత మళ్ళీ ఇప్పుడు 18 ఏళ్ల తర్వాత జూలై మాసంలో నాగార్జున సాగర్ నుంచి నీళ్లు వదిలిపెట్టడం మరి ఇదే ప్రథమం అని చెప్పి నేను మనవి చేస్తూ ఇది ఒక రికార్డుగా మరి భావిస్తూ ఇది జూలైలోనే 18 ఇయర్స్ తర్వాత నీళ్లు విడుదల చేయగలగడం కూడా రైతులకి చాలా మేలు చేస్తున్నాం. ఇది మా అదృష్టంగా భావిస్తున్నాం. ఓవైపు సివిల్ సప్లై మంత్రిగా రేషన్ కార్డుల పంపిణీ, మరోవైపు ఇక్కడ ఇరిగేషన్ శాఖ మంత్రిగా నీటి విడుదల కూడా 2 కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. ఓవైపు సివిల్ సప్లై మంత్రిగా రేషన్ కార్డుల పంపిణీ, మరోవైపు ఇరిగేషన్ శాఖ. అదే విధంగా మరి సరే ఇదే మన మెయిన్ ప్రోగ్రాము. నాగార్జున సాగర్ నుంచి నీటి విడుదల చేస్తున్నాం. నాగార్జున సాగర్ నుంచి నీటి విడుదల చేసి వచ్చిన క్రమంలో ఒక 3-4 కాన్స్టిట్యున్సీస్ లో రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటున్నాం. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.